శరణార్థులు. ఈరోజు మన దుర్గం స్వామి అన్నగారు మన జరపైలం సంస్థ వ్యవస్థాపకులు ఇక్కడ అతని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దుర్గం స్వామి అన్నగారికి హృదయపూర్వక మరియు ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఈ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాంటి మంచి హృదయాన్ని తోడుగా ఉండాలని శుభాకాంక్షలు తెలుపుతూ మీ తమ్ముడు చింతల విజయకుమార్ జరపైలం అని శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈనాడులో వార్త చూసినట్లయితే ఉప్పల్ వార్త, ప్రాణాలు తీస్తున్నాయి, ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న వీధి కుక్కలు, చిన్నారులో వృద్ధులే లక్ష్యంగా దాడులు, చేతులెత్తేస్తున్న అధికారులు, జవహర్ నగర్లో చిన్నారి మృతితో స్థానికుల భయాందోళన. ఇక్కడ కాపురాలో చూసినట్లయితే న్యూస్ టుడే, ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. పేదల బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులపై గుంపులుగా తిరుగుతూ హడలెత్తిస్తున్నాయి. బస్తీలో పదుల సంఖ్యల చేరే ప్రజల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా వేసవిలో గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయి. కనిపించిన వారిపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ వికలాంగుల కాలనీలో ఆదర్శ్ నగర్ మంగళవారం రాత్రి చిన్నారి విహాన్ కుక్కల దాడితో మృతి చెందిన సంఘటన స్థానికులు తీవ్రంగా భయాందోళన గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు అధికారులు స్పందిస్తున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు అందిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఉప్పల్లోని చిల్కా నగర్, బీరప్పగడ్డ, వెంకటరెడ్డి నగర్, గాంధీనగర్, గిరిజన బస్తీ, కాపురాలోని చెర్లపల్లి, భరత్ నగర్, కుషాయిగూడ, చక్కిరిపురం, ఓల్డ్ కాపురా, మల్లాపూర్, సోనియా గాంధీ నగర్, నేతాజీ నగర్, శివసాయి నగర్ వంటి పేద బస్తీలో కుక్కలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇళ్లలోకి వచ్చి మరి దాడులు చేస్తున్నాయి. పదాచారులను వదలడం లేదు. ద్విచక్ర వాహనదారులను వెంటాడిస్తున్నాయి. దీంతో వాహనదారులు గాయపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. శస్త్రచికిత్స కాకిలెక్కలు. కుక్కల నియంత్రణకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స నిర్వహిస్తున్నామని చెబుతున్నా అవన్నీ కాకిలెక్కలే, తప్పుడు లెక్కలే చూపించి నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బస్తీలో కుక్కలను పట్టించేందుకు వస్తున్న బస్తీ సిబ్బందికి కక్కటి దొరకడం లేదు. ఎక్కడ వాటిని పట్టుకున్న దాఖలు లేవు. వాహనంలో 2 కుక్కలు బంధించి వాటినే ఊరంతా తిప్పుతున్నారు. బాధితులు సకాలం వైద్య సేవలు అందడం లేదు. బాధితులు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తూ వసూలు చేస్తూ దీంతో దూరంగా ఉన్న
కోరంటి నారాయణ ఆసుపత్రులకు బాధితులు వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ గట్కేశ్వర్లో బాలాజీ నగర్లో ఒక ముసలావిడ, ఆమె కన్ను కూడా మొత్తం కన్నే పోయే పరిస్థితి, 2 కళ్ళు పోయే పరిస్థితి ఎదురవుతుంది. ఇక్కడ కుక్క దాడిలో గాయపడ్డ వృద్ధురాలు గట్కేశ్వర్ బాలాజీ నగర్ వీధి కుక్కలు అనమాట. చూడండి వీధి కుక్కలు ఫైల్ ఫోటోలో క్లియర్గా చూపిస్తున్నారు ఇందులో. అది మన జవహర్ నగర్ పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇటీవల చోటు చేసుకున్న ఘటన హెచ్బి కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో ఇంటి తలుపు తెరిచి కింద పడుకుని ఉన్న ఈశ్వరమ్మ 62పై కుక్క దాడి చేసింది. ముఖం వంటిపై విచక్షరహితంగా కరిచి వెళ్ళింది. అదే కాలనీ మరో వృద్ధుడు టి రాజయ్య 70పై కుక్కల దాడి చేయడంతో చేతికి గాయమైంది. గుషాయిగూడ శివసాయి నగర్లోని ఇంటి ముందు కూర్చొని ఉన్న అంజమ్మ 50 సంవత్సరాలు కుక్కల దాడి చేశాయి. అదే కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న దమ్మాయిగూడకు చెందిన వ్యక్తిపై దాడి పాల్పడ్డాయి. ఏఎస్ రావు నగర్ ఓ ఇంట్లో బట్టలు ఆరేస్తున్న మహిళపై పిచ్చి కుక్క ఇంట్లోకి వెళ్లి దాడి చేసింది. మరో యువతిపై గాయపరిచి వీరంగా సృష్టించింది. పలువురిపై దాడికి దిగడంతో స్థానిక ఆ కుక్కలను ముట్టు పెట్టారు. నేతాజీ నగర్లో సాయంత్రం మిర్చి బజ్జీ కొనుక్కునేందుకు వెళ్ళిన ఓ చిన్నారి 9 సంవత్సరాలపై కుక్కలు దాడి చేశాయి. స్థానికులు స్పందించడం లేదని త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడారు. చూడండి, కనీసం ఇంటి నుంచి బయటికి వెళ్దామన్న భయాందోళన చెందుతున్న వృద్ధులు మరియు చిన్నారులు, దయచేసి అధికారులు రారా, దయచేసి ఎక్కడ ఏ కుక్కలున్నా కనీసం కుక్కలను తీసుకొచ్చి వ్యాక్సిన్ ఇప్పించి వదిలేయంగా ప్రజలు వాపోతున్నారు. లేదంటే అక్కడ ఉన్న కుక్కలన్నీ తీసుకెళ్ళి అక్కడ దూర ప్రాంతాల్లో వదిలేనుగా కోరుతున్నారు ప్రజలు. ఎందుకంటే లేకపోతే అదే కుక్కలు ఒక వీధి సింహాలు గర్జించి చిన్నపిల్లల పెద్ద చిన్న తేడా లేకుండా కరవడం, వాళ్ళందరినీ మొత్తం మాంసం పీకడం క్లియర్గా ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి పర్యావరణ పరీక్షణకు కృషి, మొక్కలు నాటుతున్న మేయర్ అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం. మేడ్చల్ రూరల్ న్యూస్ టుడే సమయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ప్రాంతాలు కృష్ణాపూర్, అర్చన కాలనీ, వీకర్ సెక్షన్ కాలనీ ఇక్కడ కరెంటు అంతరాయంగా కనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ వార్త చూసినట్లయితే విశ్వ బ్రాహ్మణులకు ప్రభుత్వం ఆదుకోవాలి. భక్తి శ్రద్ధలతో మొహరం పర్వదినం. నిన్న మొహరం పండుగ కాబట్టి ఇక్కడ భక్తి శ్రద్ధలతో మొహరం పర్వదినం అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ పేపర్లో ఉంది. అల్లలంలో ఊరేగింపులో పాల్గొన్న ముస్లిం సోదరులు. నాచారం పాత గ్రామంలో పీర్లు ఊరేగింపు. ఉప్పల్, దమైగూడ, గట్కేసర్, కీసరా న్యూస్ టుడే. మొహరం పర్వదినాన్ని బుధవారం మేడ్చల్ నిర్వహించారు. ఇమాం ఈ కాసిం అశుక్ ఖర్జానా కమిటీ అధ్యక్షుడు కాజా అకీలుద్దీన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము షర్బత్ పంపిణీ చేశారు. అలంలం పూర్ వీధిలో ఊరేగించారు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉప్పల్ పీర్లు ఊరేగించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దమ్మాయిగూడ పురపాలక పరిధిలో వివిధ వార్డులో పీర్లు ఊరేగింపి ఈ పీర్లకు పలువురు మొక్కలు చెల్లించుకున్నారు. మెచ్చల్ ఉప్పల్ నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పీర్లను ఊరేగించారు. మొహరం సందర్భంగా బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పీర్లు ఊరేగించారు. ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి వార్త. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగ కన్వీనర్గా మేకల దాస్ విభాగం దాస్ అంట. బోడుప్పల్ నగర మేయర్గా అజయ్ యాదవ్. బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్గా తోటకూర అజయ్ యాదవ్ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి గౌడ్తో కలిసి కార్యాలయానికి వచ్చిన అజయ్ కుమార్ యాదవ్కు కమిషనర్ రామలింగం సిబ్బంది స్వాగతం పలికారు. అంతకుముందు స్థానిక బంగారం మైసమ్మ దేవాలయంలో తండ్రి టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, తల్లి బోడుప్పల్ మాజీ సర్పంచ్ తోటకూర లక్ష్మీ యాదవ్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పేద మధ్య తరగతి చిరు వ్యాపారుల సంక్షేమం కోసం బోడుప్పల్ నగరంలో థాయ్ బజార్ రద్దు చేస్తున్నట్లు మేయర్ అజయ్ యాదవ్ ప్రకటించారు. థాయ్ బజార్ పేరుతో ఇష్టారీత్యంగా వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు వెళ్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అజయ్ యాదవ్. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
న్యూస్ మెట్పల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న మృతి చెందిన ఉపాధ్యాయుడు సేతురాం కుటుంబానికి టీఎస్పీఆర్యు అండగా ఉంటుందని సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. బుధవారం ఆయన కుటుంబానికి పరామర్శించి ₹1,00,000 చెక్కును అందించారు. సంక్షేమ సంఘ నిధి నుంచి ఈ నగదు ఇచ్చినట్టు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు రామలింగేశ్వర గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆనంద్, మెట్పల్లి మండలం అధ్యక్షుడు విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఈరోజు మన జవనర్లో వార్తలు చూసినట్లయితే విశాలాంధ్ర వార్త, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్. బాలుడు మృతి ఘటనపై జవహర్ నగర్, ఆదర్శ్ నగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయని, ఈ ఘటనపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాయకులు, ప్రజా సంఘాలు నాయకులు బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని నిరసన వ్యక్తం చేశారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి. బాలుడి ఘటనపై ముఖ్యమంత్రి ఆవేదన. హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడి, ఈ ఏడాదిన్నర బాలుడు మరణించాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై కుక్కల దాడి చేసి కొంత దూరం ఈడ్చుకెళ్ళి మరి దాడి చేశాయి. ఈ ఘటనలో మెదడులో కొంత భాగం బయటపడింది. దీంతో తీవ్ర గాయాలైన బాలుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా మీరితొడ్డి గ్రామానికి చెందిన భరత్ లక్ష్మి దంపతులకు విహాన్ అనే 7.5 కుమారుడు ఉన్నారు. బతుకు తెరువు కోసం నెల కిందట హైదరాబాద్ జవహర్ నగర్, ఆదర్శ్ నగర్కు వచ్చారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో విహాన్ ఇంటి ఎదుట ఆడుకున్నాడు. అప్పుడే గుంపులుగా వచ్చిన వీధి కుక్కలు ఒక్కసారిగా విహాన్పై దాడి చేశాయి. కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లాయి. కుక్కల గుంపును చూసిన ఓ స్థానికుడు అనుమానం వచ్చి వాటి దగ్గరకు వెళ్ళి చూడగా తీవ్ర గాయాలతో పడి ఉన్న విహాన్ కనిపించాడు. ఒళ్ళంతా కుక్క ఘాట్లతో రక్తకారుతో ఉంది. ఆ ప్రాంతంలోనే విహాన్ మెదడులో కొంత భాగం కూడా కనిపించింది. చూడండి, వీధి కుక్కల బెడదను అరికట్టాలని అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కూడా ఈ సంఘటనకు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కాకపోతే అక్కడ సకాలంగా ఎవరు అక్కడ వచ్చి కనీసం చూసే దాఖలు లేవని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా బాలుడు మొన్న చనిపోతే ఇంతవరకు కంపోజిషన్ ఇవ్వకపోవడం గమనార్థం. దయచేసి ప్రభుత్వంలారా, దయచేసి రేవంత్ రెడ్డి గారు, దయచేసి ప్రజలను ఎవరైతే వీధి కుక్కల బాధతో బాధపడుతున్నారో వాళ్ళని పట్టించుకొని కనీసం వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలిగా ప్రజలు కోరుతున్నారు. తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అదేవిధంగా కనీసం ఆ చనిపోయిన మృతుని కుటుంబానికి 50,000 అంత్యక్రియలకు ఇవ్వడం జరిగినది. దాని తర్వాత కంపెన్సేషన్ ఇంకా ఇవ్వలేదు. ఈరోజు ఉదయమే ఈటల రాజేందర్, ఎంపీ ఈటల రాజేందర్ వచ్చారు, బాధితులను పరామర్శించారు. అదేవిధంగా ఇంకా ఒక గంట లోపల మల్లారెడ్డి కూడా వస్తున్న వార్త అందింది మా జరపల్లం న్యూస్కి. అదేవిధంగా వచ్చి ఏం లాభం, ఎవరో ₹1 కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ మన నేటి కేసులో క్లియర్గా వాళ్ళ తల్లిదండ్రులు, ఎవరైతే బాలుడు విహాన్ చనిపోయాడో అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల పిక్చర్ క్లియర్గా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు, కొడుకు పుట్టడానికి కొన్ని సంవత్సరాలు, ఎన్నో దేవులు కోరుకుంటే కొడుకు పుట్టలేదని అక్కడ తల్లిదండ్రులు వాపోతున్నారు. చూడండి, 2 ఆడపిల్లలు, భార్యాభర్తలు, కొడుకు చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి చెందుతున్నారు. జవహర్ నగర్లో విషాదం, కుక్కల దాడితో బాలుడి. ఇక్కడ చూసినట్లయితే మన 28వ కార్పొరేటర్ మేయర్ కూడా వచ్చి పరామర్శించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న బీజేపీ, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఇంకా వేరే పేపర్లో చూసినట్లయితే, ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా చూసినట్లయితే, చంపేస్తున్న వీధి కుక్కలు, గ్రేటర్లో స్వైర విహారం, జవహర్ నగర్లో కుక్కల దాడి, 2 ఏళ్లలో బాలుడి మృతి. జిహెచ్ఎంసీ తీరుపై కుటుంబ సభ్యులు మండిపాటు. నగరంలో రోజుకు పెరుగుతున్న ఘటన పట్టించుకొని బల్దియా. తాజా ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని అధికారులు ఆదేశం. ఫిర్యాదులపై టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చర్యలు.
చూడండి ఇక్కడ ఆ బాలుడు విహాన్కి అక్కడ వైద్యులు వైద్యం చేసినా కూడా దక్కకుండా పోయిన విచక్షరహితంగా కుక్కలు దాడి చేయడం పట్ల ఇక్కడ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నగరంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధి కుక్కలు బెడదను నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయా కాలనీ వాసులు చెబుతున్నారు. మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్లో మంగళవారం వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు విహాన్ 2 సంవత్సరాలు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అధికారులు తీరుపై బాధిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన రేవంత్ రెడ్డి స్పందించి నివారణ చర్యలు అధికారులను ఆదేశించారు. క్లియర్గా సీఎం కూడా స్పందించడం జరిగింది ఈ యొక్క ఘటనకు. చూడండి కుక్క చూడండి ఇంత ఘోరంగా ఉందో. ఇక్కడ ఇంకో పేపర్లో చూసినట్లయితే ప్రభుత్వ పీఠంలో విహాన్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. బూడిద వెంకటేష్. మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వికలాంగ కాలనీలో సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి గ్రామంకి చెందిన గత 15 రోజుల నుంచి క్రితం ఆదర్శ్ నగర్లో ఒక ఇల్లును అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్న సమయంలో ఈ విహాన్ అనే అబ్బాయిని వేట కుక్కలు వెంటాడి చంపాయి. ఇలాంటి సంఘటన మరెప్పుడు జరగకుండా పూర్తి బాధ్యతలు ప్రభుత్వం ఇటు మున్సిపల్ సిబ్బంది ఆ కుటుంబం తగిన న్యాయం చేయాలని 20 డివిజన్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ తెలియపడడం జరుగుతుంది. ఈరోజు మన జవనార్ల పేపర్ నిండా అదే కుక్కల గురించి, ఆ కుక్కల బాలుడు మృతి చెందినప్పటి నుంచి మొత్తం ఏ పేపర్లో చూసినా కూడా మన లోకల్ వార్తలో మొత్తం అదే ఉంది. ఎందుకంటే అక్కడ ప్రజల్ని తీవ్రంగా భయాందోళనకు చెందిన విషయం అది. విహాన్ కుటుంబానికి న్యాయం చేయాలి. నవ తెలంగాణ పేపర్లో చూసినట్లయితే ఇక్కడ అందరూ బీజేపీ నాయకులు మరియు బీఆర్ఎస్ నాయకులు అందరూ ఇక్కడ ధర్నా చేయడం అవుతుంది. మళ్ళీ ఆలూరు రాజశేఖర్ కూడా క్లియర్గా అక్కడ చూడండి బైఠాయించాడు. అదేవిధంగా వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు విహాన్ కుటుంబానికి న్యాయం చేయాలని పలు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట స్థానిక కలిసి ప్రతిపక్ష నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 నెలలుగా కుక్కల సమస్యలతో గంజాయి తీసుకునే వ్యక్తుల గురించి మున్సిపల్ అధికారులకు, స్థానిక నాయకులకు, పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నామని తెలిపారు. అయితే వారు ప్రజల సమస్యలపై ఏమాత్రం స్పందించకుండా ఉందని 2 రోజుల క్రితం అంబేద్కర్ నగర్లో ఓ వ్యక్తిపై గంజాయిగాలు దాడి చేశారని, ఇప్పుడు ఒక పసికందుపై కుక్కలు దాడి చేయాలని మండిపడ్డారు. చూడండి మొన్న ఒక 3-4 రోజుల క్రితము గంజాయి తాగిన అతనేమో అక్కడ వీధిలో ఉన్న ఒక బాబుపై దాడి చేశాడు. అతను కూడా ప్రాణాపాయ స్థితిలో అక్కడ మన కాచిగూడలో చికిత్స పొందుతున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే జవనార్లో వీధి కుక్కలకి 3 నెలల క్రితమే ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో అక్కడ 3 నెలల క్రితమే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఒక వినతి పత్రం ఒక కమిషనర్ తాజ్మోహన్ రెడ్డికి ఇచ్చినా కూడా పట్టించుకోపోవని దాఖలు లేవని క్లియర్గా ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడ కూర్చొని ధర్నా చేయడం జరుగుతున్నది. బాధితుల కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత బతుకుతెరు కోసం వలస వచ్చిన కుటుంబం కుక్కల బెడత కన్నా కుక్కలను కోల్పోవడం చాలా బాధాకరమని మేయర్ శాంతి కోటేజ్ గారు డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. దొంగలు పడ్డ కుక్కలు 6 నెలలకు మొరిగినట్టు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో వార్త. జవహర్ నగర్లో యాంటీ డాగ్ స్క్వాడ్ ఆపరేషన్ 40 కుక్కలను పట్టుకున్న జిహెచ్ఎంసీ సిబ్బంది. కార్పొరేషన్ ఎదుట స్థానికుల ఆందోళన. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ వీధి కుక్కల దాడిలో సుమారు 16 నెలల వయసు బాలుడు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం భయాందోళన నెలకొంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిహెచ్ఎంసీ, బ్లూ క్రాస్ హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో యాంటీ డాగ్ సిబ్బంది బుధవారం 2 బృందాలు ఏర్పడి ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 40 కుక్కలను పట్టుకున్నారు. ఈ ఘటనపై మున్సిపల్ కార్పొరేషన్ తాజ్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి సహకార ఆదేశించేలా కృషి చేస్తామన్నారు. యాంటీ డాగ్ బృందాలు మున్సిపల్ పరిధిలో అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి ఘటన
పునరావృతం అవుతుందామని అని చెప్పారు. భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా చూస్తామన్నారు. పర్మనెంట్గా ఓ యాంటీ డాగ్ వెహికల్ బృందం జవహర్ మున్సిపల్కు కేటాయించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన. వీధి కుక్కల బెదలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ జవహర్ స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వివిధ రాజకీయాల పార్టీ ప్రజా సంఘాల నాయకులు వారి మద్దతు వచ్చారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసు వారికి నచ్చే చెప్పి ఆందోళన వివరించేశారు. కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి నాయకులు చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇట్లా క్లియర్గా చూసినట్లయితే క్లియర్గా మొత్తం ఇక్కడ చూసినా మొత్తం ఇక్కడ బాధితుడి కుటుంబాన్ని గురించి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా జవహర్ నగర్లో 40 కుక్కలు పట్టుకున్న జిహెచ్ఎంసీ సిబ్బంది. అంటే ఏదైనా సంఘటన జరిగితే కానీ మీరు ఇక్కడికి వచ్చి స్పందించకపోవడం చాలా బాధాకరం అని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది కార్పొరేషన్ ఎదుట ఆందోళన కూడా చెందుతున్నారు. ఇక్కడ మొత్తం 40 కుక్కలను పట్టుకున్నారు అని చెప్పేసి క్లియర్గా 16 నెలల వయసు బాలుడు చనిపోయడంతో స్థానికంగా తీవ్రంగా విషాదం ఆందోళన చెందుతున్నారని క్లియర్గా స్థానికులు తెలియజేయడం జరుగుతుంది. వీధి కుక్కల దాడిలో 7.5 పసిబాలుడు మరణం. ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. బాధిత కుటుంబాన్ని 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఇక్కడ మన సంఘాలు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వికలాంగుల కాలనీలో 7.5 విహాన్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. నోట కరుచుకొని సుమారు 1000 గజాల వరకు ఈడ్చుకెళ్లాయి. తలపై పొర వెంట్రుకలతో సహా ఊడిచిపోయాయి. తలలో నుండి కూడా మెదడు కొంత భాగం బయటపడి చనిపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు స్థానిక పాలకవర్గ అధికారులు నైతిక బాధ్యత వహించాలని జవహర్ నగర్ ప్రజా సమస్యల సాధన కమిటీలో అభ్యుదయ రచయిత ఎస్కే మీరా, కార్మిక మహిళా సమైక్య షేక్ మస్తాన్ బి, IFTU శివబాబు IFTU శ్రమిక స్పందన షేక్ షావలి, AINTU మల్లేష్ తదితరులు పత్రికేయులు పంపిన ఒక సంయుక్త పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. చూడండి ఇక్కడ వాళ్ళు కూడా స్పందిస్తున్నారు.